Okay, good morning, friends. మా ఫాస్ట్ గా జాయిన్ అవ్వండి అమ్మా. సిఆర్స్ ప్లీజ్ మీ ఫ్రెండ్స్ ఒకసారి మెసేజ్ పెట్టండి పర్సనల్ గ్రూప్స్ లో. ఓకే. In last class we are discussing about different types of joints. What are the joints we have? Different types లో మనకి న్యాచురల్ జాయిన్ గురించి డిస్కస్ చేసాము. ఇన్నర్ జాయిన్ ఆర్ ఈక్వి జాయిన్. ఈక్వి జాయిన్ అని ఇన్నర్ జాయిన్ అని ఒకటే. ఇన్నర్ జాయిన్ ఈక్వి జాయిన్ డిస్కస్ చేసాము. లెఫ్ట్ జాయిన్ ఆర్ లెఫ్ట్ అవుటర్ జాయిన్ అండ్ రైట్ జాయిన్ అండ్ రైట్ అవుటర్ జాయిన్. ఓకేనా? These four joints are discussed in last class. ఓకే. ఓకే, న్యాచురల్ జాయిన్ అంటే తెలుసా మనకి? ఈక్వి జాయిన్ అని తెలుసు, లెఫ్ట్ జాయిన్ తెలుసు, రైట్ జాయిన్ తెలుసు అమ్మా. రిమైనింగ్ టూ ఏమంటే మనకి ఫుల్ జాయిన్, కార్టీసియన్ ప్రొడక్ట్, క్రాస్ జాయిన్. దీస్ టూ ఆర్ ద అదర్ టూ జాయిన్స్. మనకు ఆ రెండు జాయిన్స్ కూడా డిస్కస్ చేస్తే టోటల్ గా మనకి కంప్లీట్ గా జాయిన్స్ గురించి డిస్కషన్ అయిపోయినట్టేనమ్మా. ఓకేనా? ఆ జాయిన్స్ అయిపోతే నెక్స్ట్ చెప్పుకోవాల్సిందే మనం గ్రూప్ బై అనే దాన్ని ఒక కాన్సెప్ట్ మధ్యలో స్కిప్ చేసామమ్మా. ఆ స్కిప్ చేసిన కాన్సెప్ట్ కూడా డిస్కస్ చేయాలమ్మా. ఓకేనా? వాయిస్ ఆడిబుల్ గా ఉంది కదా, అందరికి వినిపిస్తుంది కదా? లాస్ట్ క్లాస్ గురించి చెప్పాను. మన స్టూడెంట్స్ ఒకసారి అందరినీ లాగిన్ అవ్వమని చెప్పండి. ఓకే. నెక్స్ట్ ఫుల్ జాయిన్, క్రాస్ జాయిన్. క్రాస్ జాయిన్ అనేది కార్టీసియన్ ప్రొడక్ట్ అంటారమ్మా. ఓకే. ఆ ఫుల్ జాయిన్ ఎలా ఉంటుంది, కార్టీసియన్ ప్రొడక్ట్ ఎలా ఉంటుంది అనేది ఈ రోజు క్లాస్ డిస్కస్ చేసి గ్రూప్ బై కూడా, గ్రూప్ బై హౌ టు యూజ్ ద గ్రూప్ బై క్లాస్, గ్రూప్ బై క్లాస్ ని ఎలా యూజ్ చేస్తాం అనేది ఎగ్జాంపుల్స్ తీసుకుని డిస్కస్ చేద్దాం. ఓకే. రైట్, చూడండి ఒకసారి. ఫుల్ జాయిన్ అమ్మా, స్క్రీన్ షేర్ చేస్తాను ఒకసారి. ఇంకా 60 మెంబర్స్ ఉన్నారన్న, ప్లీజ్ మేక్ ఇట్ ఫాస్ట్. కొంచెం ఫాస్ట్ గా లాగిన్ అయితే త్వరగా క్లోజ్ చేసేయచ్చు అమ్మా క్లాస్. రైట్. Full join. What is full join? Full join creates the result set by combining result of both left join and right join. Combination of left join and right join is called as full join. Okay. What is left join did? మనకి లెఫ్ట్ జాయిన్ ఏం చేస్తుందో, మనకి లెఫ్ట్ జాయిన్ కి జాయిన్ అనే కీవర్డ్ ఏదైతే ఉందో దానికి లెఫ్ట్ సైడ్ రాసిన టేబుల్లో డేటా మొత్తం డిస్ప్లే అవుతుంది. రైట్ సైడ్ రాసిన దాంట్లో రిక్వైర్డ్ డేటా మాత్రమే డిస్ప్లే చేస్తున్నాం. రెండింటిని కాంబినేషన్ గా సింగిల్ టేబుల్ ని ఫ్రేమ్ చేసి మనం డేటా డిస్ప్లే చేస్తున్నాం అని చెప్తున్నాం అమ్మా. ఓకేనా? రైట్ జాయిన్ వచ్చేప్పటికి క్వైట్ రివర్స్. రైట్ జాయిన్ అనేది రైట్ సైడ్ టేబుల్లో డేటా మొత్తం డిస్ప్లే అవుతుంది, లెఫ్ట్ సైడ్ టేబుల్లో కామన్ ఫీల్డ్స్ అండ్ రిక్వైర్డ్ డేటా మాత్రమే డిస్ప్లే చేస్తుందని చెప్తున్నాం అమ్మా. ఆ రెండింటి కాంబినేషన్ బేస్ చేసుకుని టేబుల్ డిస్ప్లే అవుతుందని చెప్తున్నాం అమ్మా. ఓకేనా? నెక్స్ట్ ఫుల్ జాయిన్ ఇన్ ద సెన్స్ ద కాంబినేషన్ ఆఫ్ లెఫ్ట్ జాయిన్ అండ్ రైట్ జాయిన్ ఇస్ కాల్డ్ as ఫుల్ జాయిన్. సింపుల్ గా మనకి రెండు టేబుల్స్ లో డేటాని మనం ఏ ఫార్మాట్ లో అయితే మనం క్వరీని ఫ్రేమ్ చేస్తున్నామో, అంటే కాలమ్ నేమ్స్ ని ఏ ఫార్మాట్ లో అయితే మనం క్వరీ కాలమ్స్ ని ఏ ఫార్మాట్ లో యూజ్ చేసి మనం క్వరీని ఫ్రేమ్ చేస్తున్నామో ఆ ఫార్మాట్ లో రెండు టేబుల్స్ లో ఉన్న డేటా మొత్తం డిస్ప్లే అవుతుందని చెప్తున్నాం. ఓకేనా? ద రిజల్ట్ సెట్ విల్ కంటైన్స్ ఆల్ ద రోస్ ఫ్రమ్ బోత్ ద టేబుల్స్. హైలైట్ వేరే కలర్ లో పెట్టాను చూడమ్మా. The result set will contains all the rows from both the tables. Okay. The, the rows for which there is no matching, the result set will contain null value. ఆల్రెడీ మనకు తెలుసు మరి లెఫ్ట్ జాయిన్ అండ్ రైట్ జాయిన్ బేస్ చేసుకుని, లెఫ్ట్ జాయిన్ అయితే కనుక లెఫ్ట్ సైడ్ టేబుల్లో అంత డేటా అన్ని రికార్డ్స్ డిస్ప్లే అవుతాయి. వాటికి మ్యాచింగ్ అనేది రైట్ సైడ్ టేబుల్ లేకపోతే నల్ వాల్యూ డిస్ప్లే చేస్తుంది. మ్యాచింగ్ ఉంటే కనుక ఆ మ్యాచింగ్ వాల్యూ డిస్ప్లే చేస్తుందని చెప్తాం. ఓకేనా? ఇక్కడ కూడా సేమ్ అవుతుందంటే ఆ రెండు టేబుల్స్ ని, లెఫ్ట్ టేబుల్ రైట్ టేబుల్ రెండు టేబుల్స్, ఓకే, రెండు టేబుల్స్ లో డేటా వస్తుంది. ఆ రెండు టేబుల్స్ లో మ్యాచింగ్ డేటా లేకపోతే, అంటే లెఫ్ట్ సైడ్ టేబుల్లో రికార్డు రైట్ సైడ్ టేబుల్లో వేరే రికార్డుతో మ్యాపింగ్ లేకపోతే కనుక, ఓకేనా, దానికి నల్ వాల్యూస్ డిస్ప్లే అవుతాయి అని చెప్తున్నాం అమ్మా. అర్థమైందా? దిస్ ఈస్ ద ఫుల్ జాయిన్. సింబాలిక్ గా మనకి పిక్టోరియల్ గా చూపించాలంటే ఇది ఫుల్ జాయిన్ కి పిక్చర్ అమ్మ. ఓకేనా? సేమ్ మనకు అదే, మనకి పాత టేబుల్ ఉంది కదా, అదే టేబుల్స్ ని కన్సిడర్ చేద్దామమ్మా. అదే టేబుల్ యూజ్ చేసి ఫుల్ జాయిన్ ఆపరేషన్ ఎలా పెర్ఫార్మ్ చేయాలో చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ నేమ్ స్టూడెంట్. స్టూడెంట్ కోర్స్ అనే టేబుల్స్ ని కన్సిడర్ చేస్తున్నామమ్మా. వీఆర్ కన్సిడరింగ్ స్టూడెంట్ కాలమ్స్ విత్ సెట్ చేద్దామమ్మా. ఈ క్వరీ మనకు తెలిసి ఇది కాలం
కాలం నేమ్ ఎస్ నేమ్ సైజు ఎక్కువగా ఉంది. ఎస్ నేమ్ ని ఫార్మాట్ లోకి ఏ ఫార్మాట్ లోకి మారుస్తున్నాం? ఫార్మాట్ ఆల్ఫాబెట్స్ లో ఉండాలి. 10 సైజ్ ఉంటే సరిపోతుందమ్మా. అక్కడ 25 ఎంత ఇచ్చి ఉంటాం, అందుకని క్రియేషన్ టైంలో అందుకని అలా వస్తుంది. కాలం అడ్రస్ కూడా తగ్గిద్దామా. అడ్రస్ ఫార్మాట్ ఆల్ఫాబెట్స్ బేస్ చేసుకుని 10 సైజ్ ఇస్తే సరిపోతుంది అని చూద్దాం. ఓకే రైట్. బిఈఎస్సి అది ఎందుకు అలా చేయాల్సి వస్తుందో చూపిస్తాను చూడమ్మా. డిస్క్రిప్షన్ ఆఫ్ స్టూడెంట్ అందాము. స్టూడెంట్ ఇదిగోండమ్మా. ఎస్ నేమ్ అనేది ఇక్కడ 30 పెట్టామమ్మా. అడ్రస్ అనేది 30 పెట్టాం. ఆటోమేటిక్ ఇక్కడ స్క్రీన్ విడ్త్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని తగ్గిస్తే మనకి క్లియర్ కనిపిస్తుంది అనేది. అందుకని ఆ ఫార్మాట్ ని అలా సెట్ చేసుకోవచ్చు మనం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ ఇప్పుడు కరెక్ట్గా రావాలి మనకి. రైట్. ఓకే, దిస్ ఇస్ ద టేబుల్ we have స్టూడెంట్ టేబుల్ డేటా మొత్తం 6 రికార్డ్స్ ఉన్నాయి మనకి. ఓకే, నెక్స్ట్ కోర్స్ అనేది నెక్స్ట్ టేబుల్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కోర్స్. These are the two tables we are performing full join between these two. ఓకే, ఇంకోటమ్మా ఇంకో చిన్న ఇంపార్టెంట్. ఇక్కడ మీకు కోర్స్ టేబుల్లోకి ఎంటీ కాలమ్స్ రెండు ఇన్సర్ట్ చేద్దాం. అంటే ఎలా అంటే కోర్స్ ఉంటుంది, కోర్స్ టేబుల్ కోర్స్ అనేది ఉంది, బట్ కానీ ఏ స్టూడెంట్ కూడా ఆ కోర్స్ ని సెలెక్ట్ చేసుకోలేదు అనుకోండి ఫర్ సపోజ్. ఓకే, ఆ కేసుని కూడా రెండింటిని ఇన్సర్ట్ చేద్దాము, మనకి డిఫరెన్స్ తెలియటానికి అమ్మా. ఓకే, జస్ట్ ఐఎమ్ ఇన్సర్టింగ్ న్యూ రికార్డ్. ఓకే, కోర్స్ ఐడి మాత్రమే ఇన్సర్ట్ చేస్తున్నాను. కోర్స్ ఐడిని మాత్రం ఇన్సర్ట్ చేస్తాను. దాని వాల్యూస్ వచ్చేప్పటికి 4 అనే వాల్యూ పాస్ చేసాం. 4, 5 కోర్సెస్ ని ఇన్సర్ట్ చేసాం అంటున్నాం. ఒకసారి చూడండి, మళ్ళీ టేబుల్ చూసుకోండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కోర్స్. దీస్ టూ ఆర్ ద న్యూ కోర్సెస్. కోర్స్ టేబుల్ లో న్యూ కోర్సెస్. దోస్ కోర్సెస్ విల్ నాట్ సెలెక్టెడ్ బై ఎనీ స్టూడెంట్. ఏ స్టూడెంట్ కూడా సెలెక్ట్ చేసుకోలేదని చెప్తున్నాను అన్న. ఓకేనా. టోటల్ 7 రికార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి అన్ని కోర్సెస్ రికార్డ్స్ సెలెక్ట్ చేసుకునే కానీ టేబుల్ క్రియేట్ చేసాం. నౌ వీఆర్ పెర్ఫార్మింగ్ ఫుల్ జాయిన్ ఆపరేషన్ బిట్వీన్ దోస్ టూ టేబుల్స్. ఓకే, ఇక్కడ మనం ఆ టేబుల్స్ లో ఏ ఫీల్డ్స్ ని బేస్ చేసుకుని డేటా డిస్ప్లే చేయాలనుకుంటున్నాం అన్న. ఏ ఫీల్డ్స్ ని బేస్ చేసుకుని డేటా డిస్ప్లే చేయాలనుకునే డిస్ప్లే చేసి ఫీల్డ్స్ ని, అంటే ఫీల్డ్స్ ఇన్ ద సెన్స్ కాలమ్ నేమ్స్ ని మెన్షన్ చేసామమ్మా. కాలమ్ నేమ్స్ ని మెన్షన్ చేసి రాస్తే ఎలా వస్తుంది, కాలమ్ నేమ్స్ ని మెన్షన్ చేసి రాయకుండా ఎలా రాస్తే వస్తుంది అనేది కూడా చూపిస్తానమ్మా. ఓకేనా. అదే ప్లేస్ లో స్టార్ పెడితే ఏమవుతుంది, ఇక్కడ కాలమ్ నేమ్స్ మెన్షన్ చేశాను నేను. కాలమ్స్ నేమ్స్ మెన్షన్ చేయకోకుండా సింపుల్ స్టార్ పెడితే ఏమవుతుంది అనేది జస్ట్ కాలమ్ నేమ్స్ ని మెన్షన్ చేసి క్వరీస్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత నెక్స్ట్ దాన్ని చూద్దాం. ఓకేనా. ఇక్కడ చూడమ్మా, ఐఎమ్ సెలెక్టింగ్ స్టూడెంట్ నేమ్ అండ్ కోర్స్ ఐడి. జస్ట్ 2 కాలమ్స్ కాలమ్. స్టూడెంట్ నేమ్ ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్, కోర్స్ ఐడి ఫ్రమ్ కోర్స్ టేబుల్. ఓకే, టేబుల్ నేమ్ యూజ్ చేసి అట్రిబ్యూట్ నేమ్ ని డాట్ ఆపరేటర్ యూజ్ చేసి యాక్సెస్ చేస్తాం అని చెప్తున్నాము. ఈ రెండు ఎక్కడి నుంచి కావాలి, ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్ నుంచి కావాలి మనకి. ఓకేనా. ఫుల్ జాయిన్ చేస్తున్నాము ఎవరిని, కోర్స్ ని కూడా స్టూడెంట్ టేబుల్ తో ఫుల్ జాయిన్ చేస్తున్నాము. కంపల్సరీగా కండిషన్ లేకుండా మనకి జాయిన్ చేయడం కుదరదు అని చెప్తున్నామమ్మా. ఆ కండిషన్ ఏంటిది, కామన్ ఫీల్డ్ అనేది 2 టేబుల్స్ లో కంపల్సరీగా ఉండాలి జాయిన్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలంటే. ఓకేనా. కోర్స్ ఆన్ అనేది మనకి ఆన్ కండిషన్. వాట్ ఈస్ ద కండిషన్, కోర్స్ టేబుల్లో స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ టేబుల్లో స్టూడెంట్ ఐడి రెండు ఈక్వల్ అయి ఉండాలి అని చెప్తున్నాం. ఓకేనా. అలా ఉన్న డేటాని డిస్ప్లే చేయాలని చెప్తున్నాం. ఒకసారి చూడండి, ఒకసారి సింటాక్స్ పైన నేను సింటాక్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉండకపోవచ్చు కానీ మీకు తెలుసమ్మా. సెలెక్ట్ కాలమ్ లిస్ట్ అంటున్నాం. సెలెక్ట్ కాలమ్ లిస్ట్ ప్లేస్ లో సింపుల్ గా స్టార్ అని కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ మనం స్టార్ అని పెడితే ఏమవుతుంది, టోటల్ రికార్డ్స్ ఇన్ బోత్ ద టేబుల్స్, అన్ని రికార్డ్స్ ని కన్సిడర్ చేసి, అన్ని కాలమ్స్ ని కన్సిడర్ చేసి, రికార్డ్స్ ఇన్ ద సెన్స్ కాలమ్, సారీ అమ్మా రికార్డ్స్ అనకూడదు, అన్ని అట్రిబ్యూట్స్ మనకి డిస్ప్లే అవుతాయి చెప్తున్నాం. టేబుల్ 1 అనేది ఫస్ట్ టేబుల్, టేబుల్ 2 అనేది సెకండ్ టేబుల్. వీఆర్ పెర్ఫార్మింగ్ ఫుల్ జాయిన్ ఆపరేషన్ బిట్వీన్ దోస్ టూ. ఓకే, టేబుల్ 1 లో మ్యాచింగ్ కాలమ్స్, టేబుల్ 2 లో మ్యాచింగ్ కాలమ్ మధ్యన కండిషన్ ని వేర్ క్లాస్ లేకుండా మనం ఆన్ కండిషన్ అంటున్నాము. ఆన్ అని యూజ్ చేస్తున్నాము. వేర్ క్లాస్ వేరు, ఆన్ వేరు. ఆన్ కండిషన్. ఈ కండిషన్ ట్రూ అయితే కనుక ఈ రెండింటిని ఫుల్ జాయిన్ చేసి మనకి డేటా డిస్ప్లే చేయాలని చెప్తున్నాను అన్న. ఓకే, దట్ ఈస్ ద సింటాక్స్. వీఆర్ ఫ్రేమింగ్ క్వరీ. ఓకే, నా క్వరీ ఎలా ఫ్రేమ్ చేసి చూడండి ఒకసారి. సెలెక్ట్ స్టూడెంట్ నేమ్ కావాలి, కోర్స్ ఐడి కావాలి ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్. దట్ స్టూడెంట్ టేబుల్ ఈస్ జాయిన్ విత్ ఫుల్ జాయిన్ విత్ కోర్స్ టేబుల్ ఆన్ కండిషన్. కోర్స్
టేబుల్లో స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ టేబుల్లో స్టూడెంట్ ఐడి రెండు సేమ్ గా ఉంటే కనుక అటువంటి డేటాని డిస్ప్లే చేయాలని చెప్తున్నాను. ఓకే, సేమ్ క్వరీని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తారు చూడండి ఒకసారి. అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ద సేమ్ క్వరీ. ఒకసారి చూడండి. వాట్ ఈస్ అవర్ ఎయిమ్? అవర్ ఎయిమ్ ఈస్ display the student name from student table and course ID from the course table and performing full join operation between those two tables. Clear ginandamma. And I am performing full join operation between those two tables based upon condition course ID lo course table lo student ID and student table lo student ID on condition those values are same. ఆ రెండు వాల్యూస్ సేమ్ అయితే కనుక ఆన్సర్ డిస్ప్లే అవ్వాలని చెప్తున్నాం. ఓకేనా, అర్థమైందమ్మా? ఒకసారి చూడండి, ఫుల్ జాయిన్ ఎందుకు అర్థమైందో లేదు చెప్పాలమ్మా. ఒకసారి నాకు మెసేజ్ పెట్టండి ఎవరో ఒకరు, నేను ఇంతలోకి ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంటాను. రైట్, చూడండి మా ఆన్సర్ వచ్చింది. నాకు మెసేజ్ పెట్టండి ఒకసారి, మీరు స్క్రీన్ మీద కనిపించేదాన్ని ఒకసారి చూస్తుండండి, అలానే నాకు రెస్పాండ్ అవ్వడమ్మా. మనం ఏం చెప్తున్నామమ్మా, స్టూడెంట్ నేమ్ ఎస్ నేమ్ ఒకటే కావాలన్నాను, అలానే కోర్స్ ఐడి ఒకటే కావాలన్నామమ్మా. ఇదేమో స్టూడెంట్ టేబుల్ నేమ్ యూజ్ చేసి దాంట్లో యాట్రిబ్యూట్ ని యాక్సెస్ చేస్తాము, అలానే కోర్స్ టేబుల్ నేమ్ యూజ్ చేసి కోర్స్ టేబుల్లో కోర్స్ ఐడి అనే యాట్రిబ్యూట్ ని యాక్సెస్ చేస్తాం అని చెప్తున్నాం. ఓకేనా, ఎస్ నేమ్ అనేది డిస్ప్లే అయింది, కోర్స్ ఐడి కూడా డిస్ప్లే అయింది. ఏ ఆపరేషన్ పెర్ఫామ్ చేసాము మనం? ఫుల్ జాయిన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసాము. ఓకే, రెండు టేబుల్స్ లో టోటల్ రికార్డ్స్ డిస్ప్లే అవుతాయని చెప్తున్నాము. ఇక్కడ 4, 5 అనేది ఏ స్టూడెంట్ సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి ఇక్కడ స్టూడెంట్ నేమ్స్ అనేది నల్ వాల్యూస్ తో ఫిల్ చేయబడింది. ఓకే, అలానే సత్య అనే స్టూడెంట్ ఏ కోర్స్ని సెలెక్ట్ చేసుకోదు కాబట్టి ఆ ఫీల్డ్ నల్ వాల్యూతో ఫిల్ చేసింది టీబీఎంఎస్ సర్వర్. అర్థమైందమ్మా? ఓకేనా, చూడండి ఒకసారి. దెర్ ఈస్ నో మ్యాచ్ బిట్వీన్ దోస్ టూ టేబుల్స్. ఆ రెండు టేబుల్స్ మధ్యన మ్యాచింగ్ ఉన్న రికార్డ్స్ కి మధ్య మ్యాచింగ్ లేకపోతే ఆ ఫీల్డ్ ఎంటీగా డిస్ప్లే చేస్తుంది అని చెప్తున్నాము. 4, 5 అనే కోర్సు ఎవరు సెలెక్ట్ చేసుకోలేదు, దట్స్ వై దేర్ ఈస్ నో స్టూడెంట్ నేమ్స్. అక్కడ స్టూడెంట్ ఎవరు సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి అక్కడ నల్ వాల్యూని అసైన్ చేస్తుందని చెప్తున్నాం అమ్మా. అలానే ఎనీ స్టూడెంట్, ఎవరైనా స్టూడెంట్ ఏ కోర్స్ని సెలెక్ట్ చేసుకోకపోతే ఆ లొకేషన్ లో మనకి నల్ వాల్యూ వస్తుందని చెప్తున్నాం అమ్మా. దట్ ఈస్ ఫుల్ జాయిన్ బిట్వీన్ స్టూడెంట్ అండ్ కోర్స్ టేబుల్స్. ఓకే, మొత్తం రెండు టేబుల్స్ లో డేటా అంతా వస్తుంది అన్నారు కదా సార్, మరి ఎందుకు రాలేదంటారా? దానికి కండిషన్ ఏం చెప్తున్నాం మనం సెలెక్టెడ్ అట్రిబ్యూట్స్ నే తీసుకున్నాము, సెలెక్టెడ్ అట్రిబ్యూట్స్ మాత్రమే అవుట్పుట్ స్క్రీన్ లో డిస్ప్లే అవుతున్నాయి అని చెప్తున్నాము. అలా కాకుండా కేసు ఉంటే ఏముంటుంది అనేది ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఇలానే సెలెక్టెడ్ కాలమ్స్ వేసుకుని నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటో చూసి దాని ప్రకారం మనం నెక్స్ట్ కొరీని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇందాక స్టూడెంట్ నేమ్ చూసాము, ఇప్పుడు స్టూడెంట్ ఐడి చూస్తున్నాము. స్టూడెంట్ ఐడి, ఇందాక స్టూడెంట్ నేమ్ డిస్ప్లే అయింది మనకి, ఇక్కడ చూడండి, ఇక్కడ స్టూడెంట్ నేమ్ ఈ ప్లేస్ లో స్టూడెంట్ ఐడి కావాలంటున్నాం. ఓకేనా, నాకు మీరేమను ఎవరైనా నాకు ఒకసారి ఆన్సర్ చెప్పండి అమ్మా. నెంబర్ 208 ప్లీజ్ రెస్పాండ్ అమ్మా. నేను స్టూడెంట్ నేమ్ ప్లేస్ లో స్టూడెంట్ ఐడి డిస్ప్లే అవ్వాలంటున్నా, అంతేనమ్మా. సేమ్ యాజ్ డిస్ కొరీ కావాలంటున్నా నేను, చెప్పాలమ్మా. నెంబర్ 8 అన్న, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా సరే నాకు మెసేజ్ పెట్టండి అన్న. నేను మళ్ళీ వాళ్ళని పిలవకుండా నెక్స్ట్ సెకండ్ స్టూడెంట్ పాస్ అయిపోతా అన్న. మణికంఠ 40, నెంబర్ 40. హర్ష ప్లీజ్ రెస్పాండ్. అందరూ అసలు వాయిస్ వినిపిస్తుంది, వినిపించట్లేదా? నెంబర్ 40 అట్లీస్ట్ మెసేజ్ పెట్టండి, మీకు ప్రాబ్లం ఉంటే కదా, నాకు కావాలి. అప్పుడు ఈ కొరీ ఫ్రేమ్ చేయడం తెలియాలమ్మా. కొరీ ఫ్రేమ్ చేయడం వస్తుందంటే అంతకంటే హ్యాపీనెస్ ఇంకోటి ఉండదు. ప్లీజ్ రెస్పాండ్. నెంబర్ 40, 74. గుడ్ మార్నింగ్ సార్ అని పెట్టారు. నెట్వర్క్ ఇష్యూ సార్ 40. మనకంట ఏం ప్రాబ్లము? నెట్వర్క్ క్లాస్ వస్తుంది కానీ స్పీకర్ పని చేయట్లేదు అన్న. మనకంట నేను 40 మేబీ అనుకుంటా. ఓకే, స్పీకర్స్ ప్రాబ్లమ్స్ ఉంటే ప్రాబ్లం లేదమ్మా. ఓకే, నెక్స్ట్ ఇంకెవరమ్మన్నా? నీకు 74 హర్ష అని అతని పేరు. 98 నిహారిక నువ్వు చెప్పమ్మా. నాకు కొరీ లాస్ట్ టైం కూడా నువ్వు చెప్పినట్టున్నావు. నేను 98 చెప్పొచ్చు, చూద్దాం. 98 నాకు కొరీ ఫ్రేమ్ చేయాలమ్మా. ఎస్ నేమ్ ప్లేస్ లో నాకు ఎస్ఐడి కావాలంటున్నావు. నెంబర్ 8 నాకు నెంబర్ 8 నాకు కొరీ చెప్పమ్మా. నాకు
ఇక్కడ స్టూడెంట్ నేమ్ ప్లేస్ లో నాకేం కావాలంటే స్టూడెంట్ ఐడి డిస్ప్లే చేయాలంటున్నాము. పైన ఉన్న కొర్రీని కొత్తగా ఫ్రేమ్ చేయాలని చెప్తున్నానమ్మా. జస్ట్ స్టూడెంట్ ఐడి మాత్రం డిస్ప్లే చేయాలని చెప్తున్నామమ్మా. ప్లీజ్ స్పీకర్ ఆన్ చేసి ఒకసారి నాకు చెప్పండి ఒకసారి. నెంబర్ 8 ప్లీజ్ రెస్పాండ్. 8 రెస్పాండ్ అవ్వాలి, టైం వేస్ట్ అయిపోతుంది. ఉన్నారా? సార్ అని పెట్టారు, ఎస్ సార్ అని. మైక్రోఫోన్ నాట్ వర్కింగ్. 8 రైట్. నెంబర్ 98 అసలు అమ్మాయి లేదా? ఉంది కానీ మనకు రెస్పాండ్ అవట్లా. నిహారిక అమ్మా, నిహారిక. చాలా మంది ప్రాబ్లమ్స్ అంటున్నారమ్మా. మా ఏ సెక్షన్? భాను కాదమ్మా, సింధు. మా సింధు, నీ నెంబర్ ఎంతమ్మా సింధు? నిహారిక సింధు నెంబర్ తెలుసమ్మా నీకు? 49 అనుకుంది సార్. సింధు ప్లీజ్ రెస్పాండ్ వన్స్. రైట్ అమ్మా, మీకు టైం వేస్ట్ అయిపోద్ది. ఓకే నిహారిక, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఒకసారి చూడండి, స్టూడెంట్ నేమ్ ప్లేస్ లో నేను స్టూడెంట్ ఐడి అనేది డిస్ప్లే చేయాలనుకుంటున్నానమ్మా. సెలెక్ట్. మీరు చెప్తే ఎలా ఉంటుందంటే కొంచెం మీ ఫ్రెండ్స్ కి నేను చెప్పిన దానికంటే మీరు చెప్తే కొంచెం ఇంట్రెస్టింగ్ క్రియేట్ అవుతుంది, ఇంట్రెస్ట్ వస్తుంది అనే ఉద్దేశంతో చెప్తాం అంతే. కానీ మీరు రెస్పాండ్ అవ్వట్లేదు కదా, టైం వేస్ట్ అయిపోతుంది. స్టూడెంట్ అనేది స్టూడెంట్ టేబుల్, దాంట్లో మనకు కావాల్సింది స్టూడెంట్ ఐడి అనేది కావాలి. కోర్స్ టేబుల్లో కోర్స్ ఐడి అనేది డిస్ప్లే చేయాలి. సెలెక్టెడ్ ఫీల్డ్స్ ని డిస్ప్లే చేస్తున్నాము. ఫ్రమ్ కోర్స్ అని రాద్దాము. కోర్స్ ఏం చేస్తున్నాము? ఫుల్ జాయిన్ చేయాలంటున్నాము. ఫుల్ జాయిన్ ఎవరితో? స్టూడెంట్ అనే టేబుల్తో. అటు ఇటు పేర్లు మార్చానమ్మా, ఒకసారి చూడండి. స్టూడెంట్ అనే టేబుల్తో ఆన్ కండిషన్ ఏంటమ్మా? కోర్స్ ఐడి ఈక్వల్ టు ఆన్ కండిషన్ కోర్స్ టేబుల్లో స్టూడెంట్ ఐడి అనేది, అలానే స్టూడెంట్ టేబుల్లో స్టూడెంట్ ఐడి అనేది సేమ్ అయి ఉండాలి అని చెప్తున్నాం. ఆన్ కండిషన్ అనేది చెప్తున్నాం. ఒకసారి చూడండి, ఒకసారి జస్ట్ పైన ఎక్స్ప్లెయిన్ చేసిన టేబుల్లోనే జస్ట్ నేను ఇక్కడ ఒక నేమ్ మాత్రమే మార్చానమ్మా. తర్వాత కోర్స్ అనే టేబుల్ ముందు రాసి ఫుల్ జాయిన్ చేసి స్టూడెంట్ టేబుల్ అని రాసాము. పేర్లు అటు ఇటుగా డిఫరెన్స్ చేసాము. ఎక్కడో తప్పు రాసామమ్మా, పెట్టేది స్టూడెంట్ అనేది. చూడండి ఒకసారి, ఇక్కడ ఎర్రర్ వస్తే మంచిదేనమ్మా. ఒకసారి చూడండి, ఇక్కడ మనం ఏదైతే ఆర్డర్ లో చెప్పామో ఇక్కడ మనకి కోర్స్ అనేది ముందు చెప్పుంటే ఆటోమేటిక్ ఇక్కడ జాయిన్ అయిన ఆపరేషన్ ఏదైతే మనం చెప్తున్నామో దాన్నే లెఫ్ట్ సైడ్ పెట్టాల్సిన నెసిటీ ఉన్నప్పుడు. ఓకేనా? అలా కాకుండా మనం స్టూడెంట్ ఐడి అంటున్నాము, కోర్స్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నాము. కోర్స్ ఐడి అని చెప్పి స్టూడెంట్ చెప్తున్నాము. ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇక్కడ టేబుల్ ఆర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్. తప్పు రాసాము. ఇక్కడ వస్తుంది యాక్చువల్ గా తప్పు రాసాం. స్టూడెంట్ అనే దాని ప్లేస్ లో తప్పు రాసాము. ఒకసారి చూడండి, ఒకసారి వస్తుందమ్మా. రైట్, జస్ట్ ఎ మినిట్. మళ్ళీ ఎన్నే పడింది ఇక్కడ. ఓకేనా? కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఇక్కడ ఆన్ దగ్గర స్పేస్ ఇవ్వాలమ్మా, ఎర్రర్ వస్తుంది. చూడండి ఒకసారి, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను, డోంట్ వరీ. ఆన్ ఎస్ అండర్స్కోర్ ఐడి. ఎస్ అండర్స్కోర్ ఐడినే ఉంది కదా, ఇక్కడ కూడా తప్పు ఉందమ్మా. స్టూడెంట్ ప్లేస్ లో ఎన్ఏ పడింది ఇక్కడ కూడా, అది కూడా కరెక్ట్ చేయాలి. ఒక్క నిమిషం.
స్పెల్లింగ్ మిస్టేక్ అంతే ఏం లేదు, కంగారు పడొద్దు. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే అసలు మనకి ఎగ్జిక్యూట్ అవుదాం, మరి మొత్తం అలా టైప్ చేయాలి. student డాట్ s_id రైట్. వచ్చింది చూడండి ఒకసారి. చిన్న కరెక్షన్స్ అందుకే ముందుగానే క్వరీస్ ప్లేస్ చేసి అట్లా ఎగ్జిక్యూట్ చేస్తాను నేను, ఇలా టైం వేస్ట్ అవుతుందని. మీకు అర్థం అవడానికి వాళ్ళు టైప్ చేసి చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్న స్పెల్లింగ్ మిస్టేక్ చిన్నది పడిన డౌట్ టైం డిలే అయిపోతున్నాం. ఓకే చూడండి ఒకసారి. స్టూడెంట్ ఐడి నేను మనం కోర్స్ ఐడిని కోర్స్ టేబుల్ స్టూడెంట్ టేబుల్ నేమ్స్ అటు ఇటు ప్లేస్ చేసుకుని రాసుకున్న ఎగ్జిక్యూట్ అవుతాం మనకి. ఓకేనా? ఆన్ కండిషన్ బేస్ చేసుకుని ఇక్కడ నల్ వాల్యూస్ వచ్చినాయి, అలానే నల్ వాల్యూస్ ఇక్కడ కూడా వచ్చినాయి అమ్మా. ఒకసారి చూడండి, ఇక్కడ స్టూడెంట్ ఐడి ప్లేస్ లో ప్రీవియస్ ఎగ్జాంపుల్ కి ప్రెసెంట్ ఎగ్జాంపుల్ కి డిఫరెన్స్ చూడండి ఒకసారి. ఇదిగోనమ్మా, ఇక్కడ మనం స్టూడెంట్ అనే టేబుల్ ని కోర్స్ అనే టేబుల్ తో జాయిన్ చేస్తాం అని చెప్తున్నాం అమ్మా. ఒకసారి ఇక్కడ మనకి స్టూడెంట్ అనే టేబుల్లో రికార్డ్స్ మొత్తం డిస్ప్లే అయిన తర్వాత కోర్స్ టేబుల్లో రికార్డ్స్ అనేది డిస్ప్లే అయినాయి అమ్మా. ఒకసారి ఇక్కడ ఈ అవుట్పుట్స్ రెండు చూడండి. ఈ కొరీని మళ్ళీ ఇక్కడ కూడా అదే కొరీని తీసుకొచ్చి ఇక్కడ కింద ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. రెండు పక్క పక్కన ఉంటే క్లియర్ గా అర్థం అవుతుంది. s_id అసలు కొరీస్ రెండు పక్క పక్కన ఉంటూ అంటే కరెక్ట్ గా ఉంటుంది మనకి. నెక్స్ట్ స్టూడెంట్ బ్రాకెట్ పెట్టాల మనం ఇక్కడ, బ్రాకెట్ క్లోజ్ అయిపోవటం ఎర్రర్ వస్తుంది. s_id బ్రాకెట్ క్లోజ్ సెమీకోలన్. ఇదిగోండి, ఇప్పుడు మనం చూడాల్సింది ఈ క్వరీలో అవుట్పుట్ ని, అలానే ఈ క్వరీలో అవుట్పుట్ ని చూడాలమ్మా. ఓకేనా? జాయిన్ కి మనం లెఫ్ట్ సైడ్ ఏదైతే టేబుల్ నేమ్ మెన్షన్ చేస్తున్నామో ఆ టేబుల్లో డేటా మొత్తం డిస్ప్లే అయిన తర్వాత, ఓకేనా, టేబుల్లో డేటా మొత్తం డిస్ప్లే అయిన తర్వాత నెక్స్ట్ ఏం చెప్తున్నాం మనం, కాలం నేమ్ ఫస్ట్ ఏదైతే మెన్షన్ చేస్తామో అదే ఫస్ట్ కాలం అవుతుంది. ఓకేనా? సెకండ్ కాలం ఏది మెన్షన్ చేస్తామో అదే సెకండ్ కాలం అవుతున్నాం. ఇది కూడా క్లియర్ గుర్తుపెట్టుకోవాలమ్మా, అది కూడా మీకు క్లారిటీ ఉండాలని ఎగ్జాంపుల్ చూపిస్తున్నాం. ఒకసారి చూడండి. ప్రీవియస్ కేసులో మనం స్టూడెంట్ ఐడి అనేది ఫస్ట్ కాలం గా మెన్షన్ చేసాం, కోర్స్ ఐడి అనేది సెకండ్ కాలం గా మెన్షన్ చేసాము. నెక్స్ట్ మనం ఫుల్ జాయిన్ కి ఏదైతే ఉందో దానికి లెఫ్ట్ సైడ్ ఏదైతే రాసామో అది ప్రైమరీ టేబుల్, దాంతో మనం స్టూడెంట్ టేబుల్ ని జాయిన్ చేయాలని చెప్తున్నాము. దట్స్ వే మనకి ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ కోర్స్ ఐడీస్ మొత్తం డిస్ప్లే అయిపోయినాయి అమ్మా. ఫస్ట్ ఆ కోర్స్ ఐడీస్ డిస్ప్లే అయిపోయి ఆ కోర్స్ ఐడీస్ ఎవరైతే సెలెక్ట్ చేసుకోవాలో ఆ కోర్స్ దగ్గర స్టూడెంట్ నేమ్స్ దగ్గర నల్ వాల్యూ వచ్చిందమ్మా. ఓకేనా? అలానే నెక్స్ట్ పాయింట్ ఏం చేసాం మనం, స్టూడెంట్ టేబుల్ ఫుల్ జాయిన్ కి లెఫ్ట్ సైడ్ రాసాము, కోర్స్ టేబుల్ ని రైట్ సైడ్ రాసాము. ఓకేనా? కోర్స్ టేబుల్ రైట్ సైడ్ ఉంది కాబట్టి ఫుల్ జాయిన్ లో మనకి స్టూడెంట్ టేబుల్ మొత్తం ఫస్ట్ డిస్ప్లే అయిపోయింది, దానికి కరస్పాండింగ్ నల్ వాల్యూ డిస్ప్లే అవుతుందమ్మా. నెక్స్ట్ రిమైనింగ్ కోర్సెస్ డిస్ప్లే అవుతాయి, దాని కరస్పాండింగ్ నల్ వాల్యూస్ ని డిస్ప్లే చేస్తుందని చెప్తున్నాం. ఓకేనా? అక్కడ ఈ రెండింటికి డిఫరెన్స్ అర్థమైందమ్మా. ఫస్ట్ మనం ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం అనేది, మనం ఫుల్ జాయిన్ కి లెఫ్ట్ సైడ్ రాసిన టేబుల్, ఏ జాయిన్ అయినా సరే జాయిన్ కి లెఫ్ట్ సైడ్ రాసిన టేబుల్ ప్రైమరీ టేబుల్ అంటున్నాం మనం. అర్థమైందా అమ్మా? ఒకసారి ఇది స్క్రీన్ మీద కనిపించేది అర్థమైంది లేదా ఒకసారి చెప్పండి అన్న. ఎవరో ఒక మెసేజ్ పెట్టండి, యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఒకసారి మెసేజ్ పెట్టండి, నాకు మెసేజ్ పెట్టాలమ్మా ఒకసారి. ఇది అర్థమైందా? జాయిన్స్ ఏ జాయిన్స్ చేసినా మనం జాయిన్ కి లెఫ్ట్ సైడ్ రాసిన టేబుల్ ప్రైమరీ టేబుల్, దాంట్లో డేటా మొత్తం డిస్ప్లే అయిన తర్వాత సెకండ్ టేబుల్లో సెలెక్టెడ్ డేటా డిస్ప్లే అవుతుంది అని చెప్తున్నాను. ఓకేనా? రైట్, అర్థమైంది కదా? అది ఓకే కదా? నెక్స్ట్ ఇది ఫుల్ జాయిన్ గురించి చెప్తున్నాం అమ్మా. నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది క్రాస్ జాయిన్. క్రాస్ జాయిన్ ఇన్ ద సెన్స్ కార్టీజియన్ ప్రొడక్ట్ అంటాము అమ్మా. దాన్ని క్రాస్ జాయిన్ అనేదాన్ని కార్టీజియన్ ప్రొడక్ట్ అంటాము. ఆ క్రాస్ జాయిన్ కి ఇంకోటి దీంట్లో ఇంకో ఎగ్జాంపుల్ ఉంది కదా, అది కూడా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూడడం అన్ని టేబుల్స్ కావాలి మనకి, అన్ని రికార్డ్స్. ఓకే, సింపుల్ ఇది ఎగ్జిక్యూట్ చేస్తా చూడండి ఒకసారి. కంట్రోల్ సి, ఓకే, సెలెక్ట్ స్టార్ అనేది వీఆర్ కన్సిడరింగ్ ఆల్ ద attributes or columns in the both the tables. ఓకే, స్టూడెంట్ టేబుల్ అలానే ఫుల్ జాయిన్ చేస్తాం కోర్స్ టేబుల్ తో. ఆన్ కండిషన్ ఏంటంటే స్టూడెంట్ ఐడి కోర్స్ ఐడి అనేది కామన్ గా ఉన్న యాట్రిబ్యూట్ ఇన్ బోత్ ద టేబుల్స్ అని చెప్తున్నాం. ఒకసారి చెక్ చేసుకోండి చూడండి ఒకసారి. ఇక్కడ నల్ వాల్యూ వచ్చింది, అలానే
ఇక్కడ కూడా నల్ వాల్యూ వచ్చిందని చెప్తున్నాం. ఓకేనా? స్టూడెంట్ ఐడి కూడా వచ్చేసింది చూడండి. ఇక్కడ స్టూడెంట్ ఐడి ఫస్ట్ టైం వచ్చింది, అలానే సెకండ్ టైం కూడా వచ్చింది. టోటల్ టేబుల్స్, టోటల్ అట్రిబ్యూట్స్ ని కన్సిడర్ చేస్తున్నాం అని చెప్తున్నాం. దీన్నే మనం ఈ క్రాస్ అనే దాన్ని, కోర్స్ అనే దాన్ని రైట్ సైడ్ పెట్టి చెక్ చేసుకున్నాం ఒకసారి. మనం అది కూడా చూపిస్తాను చూడండి ఒకసారి ఎలా వస్తుంది అనేది మీకు తెలియటానికి అంతే. జస్ట్ మినిట్. కోర్స్ full join, COURSE, course full join student, STUDENT, student on condition, this is the condition. Okay, right. చూడండి ఈ రెండు టేబుల్స్ ని అబ్జర్వ్ చేయండి ఒకసారి. కోర్స్ టేబుల్ ఫస్ట్ రాసాం అన్న. కోర్స్ టేబుల్ ఇక్కడ చూడండి, కోర్స్ టేబుల్ వచ్చేసింది ఇక్కడ. ఇందాక స్టూడెంట్ ఐడి అనేది లాస్ట్ కాలం లోకి వచ్చిందమ్మా. ఇక్కడ స్టూడెంట్ ఐడీలు రెండు పక్క పక్క వచ్చి చూడమ్మా. మనం ఏదైతే ఫార్మాట్ లో మనం క్వరీని ఫ్రేమ్ చేస్తామో అదే ఫార్మాట్ లో మనకి అవుట్పుట్ స్క్రీన్ మీద అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది అని చెప్తున్నాను అన్న. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవాలమ్మా. జాయిన్స్ లో వైవా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అడుగుతారమ్మా. మనం అట్రిబ్యూట్స్ నేమ్స్ ని నువ్వు కాలం నేమ్, అది టేబుల్ నేమ్స్ ని సిరీస్ లో ఇవ్వాలా, ఎలా ఇస్తే ఎలా అవుట్పుట్ వస్తుంది అనేది అడుగుతారమ్మా. థియరిటికల్ గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగి ఉండాలమ్మా. ఓకేనా? ఇక్కడ చూడండి ఒకసారి, మనకి 4, 5 ఎవరికో ఏ కోర్సు ఏ స్టూడెంట్ సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి ఇక్కడ ఎంటీగా నల్ వాల్యూస్ ఉన్నాయమ్మా. ఓకే, నెక్స్ట్ అలానే 6 అనే మనకి 106 అనే అతను ఏ కోర్సు సెలెక్ట్ చేసుకోలేదు, ఇక్కడ నల్ వాల్యూస్. అర్థమైంది కదమ్మా? ఓకేనా? రైట్, దట్ ఈస్ ద ఫుల్ జాయిన్, సింపుల్ జాయిన్ అమ్మా. ఫుల్ జాయిన్ అనేది కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనకి కార్టీసియన్ ప్రొడక్ట్, క్రాస్ జాయిన్. క్రాస్ జాయిన్ అంటే ఏంటి, కార్టీసియన్ ప్రొడక్ట్ అంటే వాట్ బోత్ ఆర్ సేమ్ అమ్మా. ఓకేనా? జస్ట్ నౌ ఐ యామ్ కన్సిడరింగ్, ఇక్కడ చూడండి ఒకసారి, దిస్ టైప్ ఆఫ్ జాయిన్ రిటర్న్స్ ద కార్టీసియన్ ప్రొడక్ట్ ఆఫ్ రోస్. కార్టీసియన్ ప్రొడక్ట్స్ ఆఫ్ రోస్ అంటే ఒక మ్యాట్రిక్స్ ఉంది అనుకోండమ్మా. 3x3 మ్యాట్రిక్స్ అంటే మనకి టోటల్ ఎలిమెంట్స్ నుండి 9 ఎలిమెంట్స్ ఉంటాయి. 2x3 అంటే 6 ఎలిమెంట్స్. ఓకే, ఎరేస్ లో తెలుసమ్మా మనకి 2 డైమెన్షనల్ ఎరేస్ లో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎలా వస్తాయి మనకి, ఆర్డర్స్, మన ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ని మల్టిప్లై చేస్తే వచ్చేది టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటాం. కార్టీసియన్ ప్రొడక్ట్ కూడా అలానే ఆర్డర్ ఆఫ్ టేబుల్స్ ని మల్టిప్లై చేస్తే ఎన్ని అయితే వస్తుందో అన్ని రికార్డ్స్ గా డిస్ప్లే అవుతాం. ఎలా డిస్ప్లే అవుతుంది అనేది కార్టీసియన్ ప్రొడక్ట్ అనేది చూద్దాం. కార్టీసియన్ ప్రొడక్ట్ ఆఫ్ rows from the tables in the join. Okay, it will returns the table which consists of records which combines each row from the first table with each row in the second table. Okay na, ప్రతి రోని టేబుల్ 1 లో ఈచ్ రోని టేబుల్ 2 లో ఈచ్ రో తో కంబైన్ చేసి టేబుల్స్ ని ఫ్రేమ్ చేస్తామని చెప్తున్నాం. ఓకే, ఇక్కడ కూడా మనం కాలం లిస్ట్ ని మెన్షన్ చేసుకుని కార్టీసియన్ ప్రొడక్ట్ ని అంటే క్రాస్ జాయిన్ పెర్ఫామ్ చేయొచ్చు. అలా కాకుండా టోటల్ కాలమ్స్ ని కన్సిడర్ చేస్తూ కూడా మనకి క్రాస్ జాయిన్ ని పెర్ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ న్యాచురల్ జాయిన్ చెప్పినప్పుడు జస్ట్ జాయిన్ అని రాయమని చెప్పానమ్మా. ఓకే, అసలు జాయిన్ అని రాయకోకుండా జస్ట్ ఇక్కడ మనకి జస్ట్ రెండు టేబుల్ నేమ్స్ కామా ఆపరేటర్ యూజ్ చేసి మనం క్వరీ ఫ్రేమ్ చేసినా సరే మనకి కార్టీసియన్ ప్రొడక్ట్ క్రాస్ జాయిన్ అనేది పెర్ఫామ్ అవుతుంది అని చెప్తున్నాం. ఓకే, నౌ ఐఎమ్ కన్సిడరింగ్ 2 different tables. Cross 1 and cross 2 are the 2 different tables. Cross అనే టేబుల్ క్రియేట్ చేసి క్రాస్ అనే టేబుల్ లో సర్టెన్ డేటా ప్లేస్ చేసామమ్మా. ఒకసారి చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ క్రాస్ 1. ఓకే, జస్ట్ ఐడి నేమ్ అని 2 కాలమ్స్ ని పెట్టానమ్మా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ క్రాస్ 2. Okay, these 2 are the tables I have. Okay, one is name, ఒక సెకండ్ టేబుల్ నేమో ఐడిని బేస్ చేసుకుని అడ్రస్ ని రెండు టేబుల్స్ ఫ్రేమ్ చేసాము. ఈ రెండింటి మధ్యన మనకి క్రాస్ జాయిన్ ఆపరేషన్ జరగాలని చెప్తున్నాం. ఓకే, ఒకసారి చూడండి, ఇక్కడ మనకి కార్టీసియన్ ప్రొడక్ట్ ఎలా ఫ్రేమ్ అవుతుందమ్మా. ఇది 2x2 మ్యాట్రిక్స్ కదా నాన్న, రోస్ కాలమ్స్ బేస్ చేసుకుని. దీంట్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? ఓకే, 3. నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ బేస్ చేసుకుని మనకి నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇంటూ రికార్డ్స్ అని చెప్తున్నాం. ఓకే, టోటల్ గా మనకి 3 రికార్డ్స్ ఉన్నాయి, దీంట్లో కూడా 3 రికార్డ్స్ ఉన్నాయి. టోటల్ ఎన్ని మనకి ఆన్సర్ ఎంత రావాలి మనకి? 3x3 అంటే 9 రికార్డ్స్ తో రిజల్ట్ టేబుల్ ఫ్రేమ్ అవ్వాలని చెప్తున్నాం. టోటల్ 9 రికార్డ్స్ తో రిజల్ట్ టేబుల్ అనేది ఫ్రేమ్ అవ్వాలని చెప్తాం. అలా అవుతుందో లేదో క్వరీస్ చూద్దాం ఒకసారి.
ఓకేనా, చూడండి ఒకసారి. సింపుల్ గా అన్ని కాలమ్స్ ని కన్సిడర్ చేస్తూ క్రాస్ జాయిన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలంటున్నాం. ఓకే, కోర్స్ 1 అనేది క్రాస్ 1 అనేది ఒక ఫస్ట్ టేబుల్, క్రాస్ 2 అనేది సెకండ్ టేబుల్ అంటున్నాం. క్రాస్ జాయిన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తున్నాం. టేబుల్ మధ్యన క్రాస్ 1 అనే టేబుల్ మధ్యనను క్రాస్ 2 టేబుల్ మధ్యన చెప్తున్నాం. ఓకే, నౌ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్ క్వరీ. ఆ క్వరీని ఎగ్జిక్యూట్ చేద్దాం ఒకసారి. వీఆర్ కన్సిడరింగ్ ఆల్ ద రికార్డ్స్, ఆల్ ద కాలమ్స్, అన్ని కాలమ్స్ ని కన్సిడర్ చేస్తాం అని చెప్తున్నాం. వీఆర్ కన్సిడరింగ్ ఆల్ కాలమ్స్ ఆఫ్ ద both the tables. Okay, this is the product. చూడండి ఒకసారి. ఐడి అనేది ఓకే, ఫస్ట్ ఐడి అనేది మొత్తం అన్ని అడ్రస్లతో మ్యాప్ అయిందాం. ఓకే, సెకండ్ ఐడి కూడా, సెకండ్ నేమ్ అన్ని అడ్రస్లతో జాయిన్ చేసాం. థర్డ్ ఐడిని అన్ని అడ్రస్లతో జాయిన్ చేసాం. చూడండి ఒకసారి క్లియర్. ఐడి అనేది అది క్రాస్ 1 లో ఉన్న డేటా మొత్తాన్ని క్రాస్ 2 లో ఉన్న డేటా అన్ని రికార్డ్స్ తో మ్యాప్ చేసి జాయిన్ చేసి డేటా డిస్ప్లే చేస్తాం అని చెప్తున్నాం. స్క్రీన్ మీద ఒకసారి ఎలా ఉందో. ఓకే రైట్, ఉన్నాయి మొత్తం 3 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి 3/3 రికార్డ్స్ అంటే మొత్తం దాంట్లో 3 ఉన్నాయి, దీంట్లో 3 ఉన్నాయి. టేబుల్ 1 లో 3 ఉన్నాయి, టేబుల్ 2 లో కూడా 3 ఉన్నాయి. ఒకవేళ టేబుల్ 1 లో 3 ఉండి టేబుల్ 2 లో 2 ఉన్నాయి అనుకోండి ఫర్ సపోజ్, అప్పుడు మనకి రికార్డ్స్ వచ్చేది టోటల్ 3/2 6 రికార్డ్స్ డిస్ప్లే అవుతాయని చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ సెలెక్టెడ్ అట్రిబ్యూట్స్ ని మనకి ఐడి అనేది 2 టైమ్స్ వచ్చిందాం ఇక్కడ. ఈ ఐడి అనేది 2 టైమ్స్ కాకుండా మనకి ఓన్లీ సింగిల్ టైం రావాలంటే ఆ సెలెక్టెడ్ అట్రిబ్యూట్స్ అనే కొరీని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి మనం. సెలెక్టెడ్ అట్రిబ్యూట్స్ అనే కొరీని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం అనేది దిస్ ఈస్ ద కొరీ వి హావ్. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం ఒకసారి. ఇదిగోండి పై దానికి డిఫరెన్స్ చూడండి. మనకి ఐడి అనేది క్రాస్ 2 అనే టేబుల్లో ఐడి అనేది మనకి అవసరం లేదనుకున్నాము. దట్స్ వై వీఆర్ సెలెక్టింగ్ ద కాలమ్ నేమ్స్, వీఆర్ సెలెక్టింగ్ ద అట్రిబ్యూట్ నేమ్స్. టేబుల్ నేమ్ యూజ్ చేసి అట్రిబ్యూట్ నేమ్స్ ని మెన్షన్ చేసాము. క్రాస్ జాయిన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తున్నాము. కోర్స్ క్రాస్ 1 అనే క్రాస్ 2 అనే టేబుల్స్ మధ్యన క్రాస్ జాయిన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తున్నాం అని చెప్తున్నాం. ఓకేనా, దట్ ఈస్ కార్టీసియన్ ప్రొడక్ట్. అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ క్రాస్ జాయిన్ అనేది లేకుండా కూడా మనం పెర్ఫామ్ చేయొచ్చు అని చెప్తున్నాం. క్రాస్ జాయిన్ అనేది కూడా లేకుండా కూడా పెర్ఫామ్ చేయొచ్చు అని చెప్తున్నాం. We're performing cross join operation between cross 1 and cross 2 tables. చూడండి వచ్చిన ఆన్సర్. జస్ట్ వీఆర్ సపరేటింగ్ ద టేబుల్ నేమ్స్ విత్ కామా ఆపరేటర్ అండ్ సింపుల్ గా మెన్షన్ చేసినా సరే మనకి ఈవీఎంఎస్ సర్వర్ లో మనకి సర్వర్ లో జరిగేది క్రాస్ జాయిన్ ఆపరేషన్ జరిగి ఆన్సర్ అనేది డిస్ప్లే అవుతుందని చెప్తున్నాం. ఓకేనా, ఇదే ఎగ్జాంపుల్ ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు. ఓన్లీ సెలెక్టెడ్ అట్రిబ్యూట్స్ మాత్రం డిస్ప్లే చేయాలి. ఓకే, క్రాస్ 1 వితౌట్ మెన్షనింగ్ ద క్రాస్ జాయిన్ కీవర్డ్. క్రాస్ జాయిన్ కీవర్డ్ మెన్షన్ చేయకుండా క్రాస్ 2 డిస్ప్లే చేస్తాం. చూడండి ఒకసారి, అది కూడా ఎగ్జిక్యూట్ అవుతాం మనం. ఓకేనా, దిస్ ఈస్ ఆల్సో పాసిబుల్ టు డిస్ప్లే ద పెర్ఫార్మ్ ద క్రాస్ జాయిన్ ఆపరేషన్ బిట్వీన్ ద టేబుల్స్, 2 tables. ఓకే, దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయిన్స్ వి హావ్. ఓకే, మొత్తం చెప్పుకున్నాం. చూడండి, న్యాచురల్ జాయిన్స్ కి అయితే సింపుల్ జాయిన్ అని రాయొచ్చు నాన్న. ఓకే, క్రాస్ జాయిన్ కి అయితే అసలు జాయిన్ అనే కీవర్డ్ యూజ్ చేయకుండా మనం జాయిన్ క్వరీని ఫ్రేమ్ చేయొచ్చు. ఓకే, రైట్ జాయిన్ అన్నా రైట్ అవుటర్ జాయిన్ అన్నా ఒకటే, అలానే లెఫ్ట్ జాయిన్ అన్నా లెఫ్ట్ అవుటర్ జాయిన్ అన్న ఒకటే, ఇన్నర్ జాయిన్ అన్నా ఈక్వి జాయిన్ అన్నా బోత్ ఆర్ సేమ్. ఫుల్ జాయిన్, దీస్ ఆర్ ద 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయిన్స్ వీ హావ్. మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్ గా వస్తుంది. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో జాయిన్స్ బేస్ చేసుకుని క్వరీస్ గ్యారంటీ ఉంటాయమ్మా. ఓకే, మళ్ళా నేను గుర్తు చేస్తున్నాను, మళ్ళా సార్ ఎన్నిసార్లు చెప్తారు అనుకున్నా పర్వాలేదు, కానీ ఇన్ఫిటిక్యూ ఎగ్జామ్ లో జాయిన్స్ మీదే మాక్సిమం క్వరీస్ వచ్చినాయి. మీ సీనియర్స్ క్వరీస్ ని ఫ్రేమ్ చేసేటప్పుడు స్టాఫ్ హెల్ప్ ఏదైనా కావాలన్నప్పుడు మేము వాళ్ళతో పాటు ఉంటే మేము చూసామమ్మా క్లియర్ గా. జాయిన్స్ మీద గ్యారంటీ క్వశ్చన్ ఉంటుందమ్మా ఇంటర్వ్యూలో. ఇన్ఫిటిక్యూలో అయితే ఇన్ఫోసిస్ కండక్ట్ చేసిన ఎగ్జామ్ లో. ఓకే, డిబిఎంఎస్ అనేది సిఎస్సి ఐటీ వాళ్ళు కంపల్సరీ అడుగుతారు. ఇంకా ఈసీ వాళ్ళకి ఎక్స్క్యూజ్ ఉంటుంది, కానీ మనకి ఐటీ కానీ సిఎస్సి అయితే కానీ గ్యారెంటీ ఉంటుంది, ఎందుకంటే మనకి అకాడమిక్స్ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి. సో మీరు
బీ కేర్ఫుల్. ఈ జాయిన్స్ అనేది ఒకసారి నేను ఆల్రెడీ మీకు ఎడ్మడ్ గ్రూప్ లో షేర్ చేస్తానన్న. ఎడ్మడ్ గ్రూప్ లో షేర్ చేసింది ఒకసారి చూసుకోండి, ఒకసారి రివిజన్ చేసుకోండి. ఏమన్నా డౌట్ వస్తే అసలు నాకు నిరంభయంత్రంగా మీరు ఫోన్ చేసి నాతో మాట్లాడాలి, ఓకేనా? అంతకుముందు కొంచెం నాకు హెల్త్ ఇష్యూస్ వల్ల నేను ఫోన్ చేసిన మీరు చేయొద్దని చెప్పాను. ఇప్పుడు కొంచెం సపోర్ట్ హెల్ప్ పర్వాలేదు, హెల్ప్ బాగుంది కాబట్టి మీరు నాతో మాట్లాడి ఆ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోండి. ఓకే, ఇమీడియట్ గా నేను మీకు చెప్పిన నోట్స్ ఓపెన్ చేసి చూపించి నేను క్లాస్ చెప్తాను. ఇన్ కేస్ నేను ఇంట్లో ఉంటే ఎక్కడికి వెళ్తలేదు, మాక్సిమం 90%. ఒకవేళ బయట ఉంటే కనుక ఒక 10-15 మినిట్స్ లో మళ్ళీ మీకు గ్యాదర్ అవ్వాలి, ఓకేనా? జాయిన్స్ మాత్రం పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ జాయిన్స్ అయిపోయింది కదమ్మా. గ్రూప్ బై అనేది మనం మధ్యలో వదిలేసామమ్మా. గ్రూప్ బై అనేది జాయిన్స్ చెప్తే కొంచెం క్లియర్ గా అర్థమవుతుంది, అలానే అగ్రిగేట్ ఫంక్షన్స్ చెప్పుకుంటే క్లియర్ గా అర్థమవుతుంది అనేది కాన్సెప్ట్. అసలు అగ్రిగేట్ ఫంక్షన్స్ బేస్ చేసుకుని ఎలా చేస్తాం అనేది. ఇప్పుడు జాయిన్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి మనకి జాయిన్స్ లో ఏం తెలిసింది మనకి, మోర్ దాన్ వన్ టేబుల్ బేస్ చేసుకుని సింగిల్ క్వరీ ఫ్రేమ్ చేస్తున్నాము. నెక్స్ట్ మల్టిపుల్ రికార్డ్స్ ని గ్రూప్ చేసి ఆన్సర్ డిస్ప్లే చేస్తున్నాము. గ్రూప్ బై వచ్చేప్పటికి ఏమవుతుందంటే సెలెక్ట్ స్టేట్మెంట్ లేకుండా గ్రూప్ బై క్లాస్ ని యూజ్ చేసుకోలేమమ్మా. ఓకే, గ్రూప్ బై క్లాస్ ఈజ్ యూజ్డ్ విత్ సెలెక్ట్ స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ టు కలెక్ట్ డేటా ఫ్రమ్ మల్టిపుల్ రికార్డ్స్. ఓకేనా, మల్టిపుల్ రికార్డ్స్ ని బేస్ చేసుకుని డేటా కలెక్ట్ చేసుకోవాలి అండ్ గ్రూప్ ద రిజల్ట్ బై వన్ ఆర్ మోర్ కాలమ్స్. ఓకేనా, సింగిల్ కాలమ్ గా కానీ లేకపోతే మోర్ దాన్ వన్ కాలమ్ గా కానీ గ్రూప్ చేసి అవుట్పుట్ స్క్రీన్ లో డిస్ప్లే చేయాలని చెప్తున్నాం. ఓకే, గ్రూప్ బై యూజ్ చేయాలంటే కంపల్సరీ మనకి సెలెక్ట్ స్టేట్మెంట్ లోనే గ్రూప్ యూజ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటని చెప్తున్నామా, వీఆర్ కలెక్టింగ్ ద డేటా ఫ్రమ్ మల్టిపుల్ రికార్డ్స్. మల్టిపుల్ టేబుల్స్ అంటే మల్టిపుల్ రికార్డ్స్ అంటున్నామా. సింగిల్ టేబుల్ అవ్వచ్చు, మల్టిపుల్ టేబుల్స్ అవ్వచ్చు. ఓకేనా, ఒక టేబుల్లో మల్టిపుల్ రికార్డ్స్ బేస్ చేసుకుని డేటా రిట్రీవ్ చేసుకోవాలి, లేకపోతే మల్టిపుల్ టేబుల్స్ లో ఉన్న రికార్డ్స్ బేస్ చేసుకుని డేటా గ్రూప్ చేసి గ్రూప్ గా మనకు ఆన్సర్ డిస్ప్లే చేయాలని చెప్తున్నాం. ఓకేనా, సింటాక్స్ చూడండి, ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఇన్ ద సెన్స్, ఇక్కడ ఎక్స్ప్రెషన్ అని చెప్పి థియరిటికల్ గా టెక్నికల్ గా ఇలా అంటున్నాం. ఎక్స్ప్రెషన్ ఇన్ ద సెన్స్ దోస్ ఆర్ ద అట్రిబ్యూట్ నేమ్స్, సింప్లీ అట్రిబ్యూట్స్ ఇన్ ద సెన్స్ కాలమ్ నేమ్స్. ఓకే, నెక్స్ట్ అగ్రిగేట్ ఫంక్షన్ బేస్ చేసుకుని గ్రూప్ బై క్లాస్ ఎలా రాస్తామో ఎక్స్ప్రెషన్ చెప్తున్నాం. అగ్రిగేట్ ఫంక్షన్స్ లేకుండా కూడా మనం గ్రూప్ బై క్లాస్ ని ఇంప్లిమెంట్ చేయలేము. అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే ఏమున్నాయి మనకి, మ్యాక్స్, మిన్, సమ్, యావరేజ్ ఇలా ఉన్నాయి నాన్న. ఆ యావరేజ్, సమ్, మ్యాక్స్, మినిమం ఏవైతే అగ్రిగేట్ ఫంక్షన్స్ ఉన్నాయో ఆ అగ్రిగేట్ ఫంక్షన్స్ బేస్ చేసుకుని మనం గ్రూప్ బై అనే క్లాస్ ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నాము. అది కూడా సెలెక్ట్ స్టేట్మెంట్ బేస్ చేసుకుని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నాం. ఓకే, ఇక్కడ అగ్రిగేట్ ఫంక్షన్ అనేది సమ్, మ్యాక్స్, మినిమం రాసాం అనుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ఎక్స్ప్రెషన్ రాసామో ఆ ఎక్స్ప్రెషన్ కి అగ్రిగేట్ ఎక్స్ప్రెషన్ కి డిఫరెన్స్ ఉంటుందమ్మా. ఇక్కడ ఎక్స్ప్రెషన్ మనం ఫ్రేమ్ చేయలేము. ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఎలా రాస్తామంటే కాలం ఏదన్నా కాలం నేమ్ ని యూజ్ చేసి మనం ఆ సెలెక్టెడ్ కాలమ్స్ ని డిస్ప్లే చేయలేము. ఫర్ సపోజ్ అక్కడ ఏం చేస్తాం, ఆ టేబుల్ నేమ్ ని మెన్షన్ చేసి దాని పక్కన డాట్ ఆపరేటర్ యూజ్ చేసి కాలం నేమ్ మెన్షన్ చేస్తాం. కానీ అగ్రిగేట్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది అంటే జస్ట్ కాలం నేమ్ మాత్రం ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేయాలని చెప్తున్నాం. సింటాక్స్ లో కంటే నీకు క్వరీలోకి వెళ్ళినాక ఇంకా క్లియర్ గా అర్థమవుతుందమ్మా. ఇక్కడ అర్థం కాకపోయినా నో నీడ్ టు వరీ, అసలు వరీ అవ్వద్దు. నెక్స్ట్ విత్ ఇన్ సెకండ్స్ లో మనం ముందుకు వెళ్తే తెలిసిపోతుందమ్మా. ఓకేనా, ఫ్రమ్ టేబుల్స్, ఫ్రమ్ టేబుల్ 1, టేబుల్ 2 ఆర్ సింగిల్ టేబుల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నెక్స్ట్ వేర్ కండిషన్, గ్రూప్ బై క్లాస్ రాసేటప్పుడు మనకి మోర్ దాన్ వన్ టేబుల్ నుంచి డేటా రాస్తున్నామంటే కంపల్సరీగా వేర్ క్లాస్ అనేది యూజ్ చేస్తున్నాము. జాయిన్స్ లో అయితే ఆన్ కండిషన్ అని చెప్పి కండిషన్ మెన్షన్ చేస్తున్నాము. ఓకేనా, ఇక్కడైతే మనకి వేర్ క్లాస్, నార్మల్ ప్రోగ్రామ్స్, నార్మల్ క్వరీస్ లో అయితే కనుక వేర్ క్లాస్ యూజ్ చేస్తాము. గ్రూప్ బై ఎక్స్ప్రెషన్స్, ఆ గ్రూప్ బై ఎక్స్ప్రెషన్స్ అనేది ఏంటి కిందకి వెళ్తే చూస్తాం. ఇవి ఆల్రెడీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అగ్రిగేట్ ఫంక్షన్ పాస్ చేసేది సమ్, కౌంట్, మిన్, మ్యాక్స్, యావరేజ్, దీస్ ఆర్ ద అగ్రిగేట్ ఫంక్షన్స్. అగ్రిగేట్ ఎక్స్ప్రెషన్ కి ఇట్ స్పెసిఫైస్ కాలమ్ ఆర్ ఎక్స్ప్రెషన్ ఆన్ దట్ అగ్రిగేట్ ఫంక్షన్ ఈస్ బేస్డ్ ఆన్. ఏ అట్రిబ్యూట్ ని బేస్ చేసుకుని, ఏ కాలమ్ ని మేము బేస్ చేసుకుని మనకి అవుట్పుట్ డిస్ప్లే అవ్వాలనేది అగ్రిగేట్ ఫంక్షన్ కి ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తాం అని చెప్తాము. కండిషన్ అనేది కూడా తెలుసుకున్నాను. ఓకేనా, సేల్స్ డిపార్ట్మెంట్ అనే టేబుల్ క్రియేట్ చేద్దాం. ఒకసారి చూడండి, ఇక్కడ క్రియేట్ కి నేను మళ్ళా క్రియేట్ కి కొత్త ఫార్మాట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. క్రియేట్ టేబుల్ మనం ఇప్పుడు జనరల్ గా మనం క్రియేట్ టేబుల్ ఎలా రాస్తున్నామమ్మా, క్రియేట్ టేబుల్ నేమ్ ఇక్కడే ఉంది కదా, మీకు చూపిస్తానమ్మా టేబుల్ ఎలా క్రియేట్ చేసామనేది. ఇదిగోండమ్మా, క్రియేట్ అంటున్నాము. క్రియేట్ టేబుల్ నేమ్ మెన్షన్ చేస్తున్నాను. సెమీ కాలన్ యూజ్ చేసి దాని మధ్యలో అట్రిబ్యూట్ నేమ్, దాని కరస్పాండింగ్ డేటా టైప్ ని మెన్షన్ చేస్తున్నాం అమ్మా. ఒక్కసారి దీన్ని క్లియర్ గా చూడండి అన్న, ప్లీజ్ బీ కేర్ఫుల్. క్రియేట్ అనేదాన్ని ఇదే ఫార్మాట్ కాకుండా కొత్త ఫార్మాట్ కూడా
టేబుల్ క్రియేట్ చేసుకునేది నేను ఇప్పుడు చెప్తున్నానమ్మా. గ్రూప్ బై దగ్గర అది ఒకసారి ఆ ఫార్మాట్ కూడా ఉంది, అది కూడా గుర్చేద్దాం అనే ఉద్దేశంతో అది కూడా చెప్తున్నానమ్మా. జనరల్ గా మనకు తెలిసింది క్రియేట్ టేబుల్ అనేది ఇదే ఫార్మాట్ అమ్మా. ఓకేనా? క్రియేట్ అనే కీవర్డ్ యూస్ చేస్తాం, టేబుల్ అనేది ఉండాలి, ఆ టేబుల్ నేమ్ మెన్షన్ చేయాలి, దాంట్లో ఏ అట్రిబ్యూట్స్ అయితే డిఫైన్ చేస్తున్నామో ఆ అట్రిబ్యూట్ నేమ్, దాన్ని ఫాలోడ్ బై దాని డేటా టైప్ మెన్షన్ చేసి లాస్ట్ లో మనకి కరెన్సీస్ క్లోజ్ చేసి సెమీకోలన్ తో ఎండ్ చేస్తామని చెప్తున్నాం. సేమ్ క్వరీ మనం టేబుల్ క్రియేషన్ ని వేరే ఫార్మాట్ లో కూడా రాయొచ్చు. చూడండి ఒకసారి, క్రియేట్ టేబుల్, ఇది కొంచెం చూడండి ఒకసారి. క్రియేట్ టేబుల్ అనేది వీఆర్ క్రియేటింగ్ ద టేబుల్, విత్ ఇన్ డబుల్ కోట్స్ వీఆర్ మెన్షనింగ్ ద table name. Okay, within parentheses we are mentioning the column names followed by those data types. Okay na, ఆ data types names కూడా మెన్షన్ చేస్తున్నాం అమ్మా. నెక్స్ట్ parentheses క్లోజ్ చేసి సెమీకోలన్ కాకుండా నెక్స్ట్ లైన్ లో ఫార్వర్డ్ స్లాష్, లెఫ్ట్ ఇంక్లినేషన్ బ్యాక్వర్డ్ స్లాష్ అమ్మా, రైట్ ఇంక్లినేషన్ ఫార్వర్డ్ స్లాష్. రైట్ సైడ్ వాల్ ఉంటే ఫార్వర్డ్ స్లాష్ అంటాం అమ్మా, లెఫ్ట్ సైడ్ వాల్ ఉంటే ఏమంటాము, బ్యాక్వర్డ్ స్లాష్ అంటాం అమ్మా. ఇవి స్లాష్లు గుర్తుపెట్టుకోవాలి, అవి చాలా మందికి ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంటుంది, బ్యాక్వర్డ్ కి ఫార్వర్డ్ కి కన్ఫ్యూజన్ పోవాలి. ఓకే, ఫార్వర్డ్ స్లాష్ యూస్ చేసి కూడా మనం టేబుల్ ని యాడ్ చేయొచ్చు. ఓకే, ఇది టేబుల్ క్రియేట్ అయింది లేదా చెక్ చేసి చూపిస్తా చూడండి మాకు. ఆల్రెడీ ఇక్కడ మనకి ఏం చేసాం, సేల్స్ డిపార్ట్మెంట్ అన్నామా, అసలు ఆ టేబుల్ ఉందేమో ఆల్రెడీ మనం ఈ నోట్స్ ప్రిపేర్ చేసేప్పుడు ఎగ్జిక్యూట్ చేసి ఉంటాను నేను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ DEPT. ఆల్రెడీ టేబుల్ ఉందమ్మా. దీనికి ఆ సింటాక్స్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూపించిన. సేల్స్ డిపార్ట్మెంట్ 1 అనే టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ 1 పెడతాను, సేల్స్ డిపార్ట్మెంట్ 1 అని. ఆ సేల్స్ డిపార్ట్మెంట్ 1 అని పెడితే ఇక్కడ ఏం టేబుల్ క్రియేట్ చేయలేదు అలాంటిది, చేయలేదు నేనన్న. చూడండి ఒకసారి, ఆ టేబుల్ క్రియేట్ చేయాలి మనం. ఆ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, ఈ సింటాక్స్ యూస్ చేసి క్రియేట్ చేయాలంటున్నా అమ్మా. ఒకసారి టేబుల్ క్రియేషన్ కి సింటాక్స్ చెప్తున్నాను అంతే, నన్ను నేను చెప్పట్లేదు. ఒకసారి చూడండి. ఓకే, 1 అనేది క్రియేట్ చేస్తున్నాను. సేల్స్ డిపార్ట్మెంట్ అనే పాయింట్ ఆల్రెడీ డేటాతో ఉంది కాబట్టి ఆ టేబుల్ మీకు డిఫరెన్స్ తెలియడానికి ఒకసారి చూపిస్తున్నాను చూడండి అమ్మా. డబుల్ కోట్స్ క్లోజ్ చేశాను. ఓకే, పెరాన్సిస్ ఓపెన్ చేశాను. నెక్స్ట్ లైన్ బై లైన్ రాసి చూపిస్తున్నాము. ఇలా కూడా మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు మీకు తెలియటానికి సింటాక్స్. ఓకేనా, దీస్ ఆర్ ద అట్రిబ్యూట్స్ వి హ్యావ్. అండ్ ఇండివిజువల్ గా సెలెక్ట్ చేద్దామా ఒకసారి, ఫార్మాట్ క్లియర్ తెలియడానికి. ఫస్ట్ కాలము, నెక్స్ట్ సేల్స్ అనేది సెకండ్ కాలము, సేల్స్ అనే సెకండ్ కాలం ఇంటిజర్ ఫార్మాట్ లో. నెక్స్ట్ ది బిల్డింగ్ అడ్రస్, బిల్లింగ్ ఎక్కడ, బిల్లింగ్ అనేది ఎక్కడ అంటే బిల్ ఎక్కడ, ఏ అడ్రస్ కి మనం ఫ్రేమ్ చేసాము, బిల్ అనేది ఏ అడ్రస్ కి ఫ్రేమ్ చేస్తున్నాము. దీస్ ఆర్ ద 3 attributes, 3 columns in సేల్స్ డిపార్ట్మెంట్ 1. ఓకేనా, నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనం, బ్రాకెట్ క్లోజ్ చేసాము, అక్కడతో కొరీ ఫ్రేమ్ అయిపోయింది. యాక్చువల్గా సెమీ కోలన్ ఎండ్ చేసి మనం క్లోజ్ చేస్తున్నాం, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఫార్వర్డ్ స్లాష్ పెట్టి ఎండ్ చేసి క్రియేట్ చేస్తాం. దిస్ ఈస్ ద టేబుల్ వి హావ్. లైక్ దిస్ ఆల్సో వీ కెన్ ఫ్రేమ్ ఏ టేబుల్, వీ కెన్ క్రియేట్ ఏ స్కీమాని క్రియేట్ చేసుకోవచ్చు, టేబుల్ ని క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నాం. అర్థమైందా? చూడండి ఒకసారి. ఓకేనా, మనం ఇది ఇలా పక్క పక్కన రాసుకుంటా కూడా రాసేయచ్చు అమ్మ. కాకపోతే మీకు ఇలా రాసే డిఫరెన్స్ తెలుస్తుందని జస్ట్ మనకి అలా కూడా రాసానమ్మా. లైన్ లో సింగిల్ లైన్ లో కూడా మనం కొరీని ఇలా సింగిల్ లైన్ లో కూడా ఫ్రేమ్ చేసుకోవచ్చు అమ్మా, నో నీడ్ టు వర్రీ. అప్పుడు కూడా మనం ఇలా ఫార్వర్డ్ స్లాష్ పెట్టి మన క్వరీని టెర్మినేట్ చేయొచ్చు అమ్మా. ఓకేనా, దట్ ఈస్ ద క్రియేషన్ ఆఫ్ టేబుల్. ఓకే, సేల్స్ డిపార్ట్మెంట్ అనే టేబుల్ ఉంది మనకి. ఇక్కడ చూడండి ఒకసారి, సేల్స్ డిపార్ట్మెంట్ అనే టేబుల్ ఉంది. ఓకే, దాంట్లో కంప్యూటర్, మొబైల్, మెడిసిన్స్, ల్యాప్టాప్, మౌస్, అగైన్ మొబైల్ అనేది, ల్యాప్టాప్ అనేది. ఓకేనా, ఎన్ని సేల్ చేసాము, బిల్డింగ్ అడ్రస్, బిల్ ఎక్కడికి పంపించాము, విజయవాడ, ఏలూరు, గుంటూరు, వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, హైదరాబాద్, విజయవాడ, ఇలా డిఫరెంట్ బిల్డింగ్ నెంబర్స్ ఉన్నాయి మనకి. ఓకే, సేల్స్ డిపార్ట్మెంట్ కంప్యూటర్ సేల్ చేసింది, అవి టోటల్ 10 నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ సేల్ చేసినట్టు, అది విజయవాడ అడ్రస్ కి పంపించినట్టు. అలా మనకు ఒక టేబుల్ ఉందమ్మా. అమ్మ మీరు తగ్గిపోతున్నారు జనం, ఆల్రెడీ 7 మెంబర్స్ 8 మెంబర్స్ వెళ్ళిపోయారు. ఇప్పటికి 96 ఉన్నోళ్ళు 89కి వచ్చారు. మీరు వెళ్ళొద్దమ్మా ఇప్పుడు. ఒకసారి ఒక 5 minutes ఇది సింగిల్ టేబుల్ బేసిస్ గ్రూప్ బై క్లాస్ ఎలా చెప్పేసినాక నెక్స్ట్ క్లోజ్ చేసేద్దాం. ఓకేనా, దట్ ఈస్ ద టేబుల్ వి హావ్. దిస్ ఈస్ ద టేబుల్, సేల్స్ డిపార్ట్మెంట్ టేబుల్ లో మొత్తం మనకి టోటల్ 8 రికార్డ్స్ ఉన్నాయి. ఏ ఐటమ్ ను మనం సేల్ చేసామో, టోటల్ నెంబర్ ఆఫ్ సేల్స్ ఎన్ని,
ఏ అడ్రస్ కి మనం బిల్ పంపిస్తున్నాము, ఏ అడ్రస్ వాళ్ళకి మనం షేర్ చేసామని. ఓకేనా, అర్థమవుతుంది కదా. ఈ క్వరీ క్రియేట్ చేసి క్వరీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇదంతా ఇన్సర్ట్ చేయడానికి డిపార్ట్మెంట్ అమ్మ, ఇదంతా డేటా అనేది. ఓకేనే, నెక్స్ట్ చూడండి ఒకసారి. వీఆర్ సెలెక్టింగ్ ఐటమ్. నెక్స్ట్ బై యూజింగ్ అగ్రిగేట్ ఫంక్షన్ వీఆర్ పాసింగ్ దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ అంటున్నాం. ఓకేనా, మన సింగిల్ టేబుల్ కాబట్టి మనకి టేబుల్ నేమ్ యూజ్ చేసి మనం అక్కడ మెన్షన్ చేయట్లేదు అన్న. ఓకే, మల్టిపుల్ టేబుల్స్ అనేది ఎలా ఉంటుంది అనేది రేపు క్లాస్ లో చూద్దాం. మనం ఈ రోజు క్లాస్ అయిపోతే ఇది కంప్లీట్ చేసి నెక్స్ట్ క్లాస్ పాస్ అవుతాం. ఓకే, ఐటమ్ అనేదాన్ని రిసీవ్ చేసుకుంటున్నాము. ఓకే, అగ్రిగేట్ ఫంక్షన్ సమ్ అనేది అగ్రిగేట్ ఫంక్షన్. సేల్ అనేది ఏదైతే ఉందో మనకి, అంటే సేల్ అనే కాలంలో ఏదైతే ఉందో వాటి సమ్ డిస్ప్లే చేయాలంటున్నాం. కంప్యూటర్స్ ఎన్ని అమ్మాము మొత్తం టోటల్ గా ఈ టేబుల్లో కంప్యూటర్స్ ఎన్ని అమ్మాము అంటే కంప్యూటర్స్ ఎన్ని ఉన్నాయి, 10 ఉన్నాయమ్మా. మొబైల్స్ ఎన్ని అమ్మాము, మొబైల్స్ వచ్చేప్పటికి 15 మొబైల్స్ వస్తాయమ్మా. ల్యాప్టాప్స్ ఎన్ని అమ్ముతాము, 10, 5, 7. ఓకే, మొత్తం 17, 22 ల్యాప్టాప్స్ అమ్మాలమ్మా. ఇదిగోండమ్మా 22. ఓకే, మౌసెస్ 6 మౌసెస్. ఇలా సేల్స్ ని బేస్ చేసుకుని గ్రూప్ చేసి ఇలా క్వరీ ఫ్రేమ్ చేసామమ్మా. సమ్ కనుక్కుంటున్నాము, కంప్యూటర్స్ ఎన్ని సేల్ చేసాం మొత్తం టోటల్ గా. ఒక ఆర్గనైజేషన్ ఉంటే కనుక ఆ ఆర్గనైజేషన్ లో టోటల్ గా ఎన్ని ల్యాప్టాప్స్ అమ్మాం, ఎన్ని మౌసెస్ అమ్మాం, ఎన్ని మొబైల్స్ అమ్మాం, ఎన్ని మెడిసిన్స్, ఎన్ని మెడిసిన్స్ అమ్మారు. అంటే మెడిసిన్స్ అంటే ఏదో ఒక మెడిసిన్. ఓకే, కంప్యూటర్స్ ఎన్ని అమ్మాము. ఓకే, ఆన్లైన్ షాపింగ్ ఉంది ఫర్ సపోజ్. ఆన్లైన్ లో మనం ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ అయినా కొనుక్కోవచ్చు, అందుకని ఇక్కడ మెడిసిన్స్ అనేది కూడా పెట్టాను నేను. ఓకేనా, సమ్ అనేది అగ్రిగేట్ ఫంక్షన్, సేల్స్ అనేది ఆర్గ్యుమెంట్ గా పాస్ చేసాము. సేల్స్ అనే కాలం ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేసాము. ఓకే, ఫ్రమ్ సేల్స్ డిపార్ట్మెంట్ గ్రూప్ బై ఐటమ్, ఐటమ్ ను బేస్ చేసుకుని గ్రూప్ చేసి మనకి డిస్ప్లే చేయాలని చెప్తున్నాం. గ్రూప్ బై, ఇక్కడ గ్రూప్ బై అనేది ఇంపార్టెంట్. ఐటమ్ అనే దాన్ని గ్రూప్ చేస్తూ ఐటమ్ అనే దాన్ని బేస్ చేసుకుని గ్రూప్ చేయాలి. ఓకేనా, మనకి సేల్స్ మొత్తం సమ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలని చెప్తున్నాం. ఓకే, ఒకసారి చూడండి ఒకసారి. ఇదే క్వరీని అక్కడ ఎగ్జిక్యూట్ చేస్తానమ్మా. చూడండి అమ్మా, ఇక్కడ కంప్యూటర్స్ ఎన్ని ఉన్నాయి మనకి టోటల్ గా ఒకేసారి అమ్మాయి కంప్యూటర్స్ విజయవాడలో బిల్డింగ్ ఉంది అంతే 10. మెడిసిన్స్ గుంటూరు పంపించింది 100. ఓకే, టోటల్ రికార్డ్స్ అక్కడ మనకి 8 రికార్డ్స్ ఉన్నాయి. ఓకేనా, ల్యాప్టాప్స్ 3 డిఫరెంట్ ప్లేస్ పంపించామమ్మా. ఒకటేమో వైజాగ్ పంపించాము, ఒకటేమో హైదరాబాద్ పంపించింది, ఒకసారేమో 10 ల్యాప్టాప్స్ విజయవాడ సేల్ చేసాము. టోటల్ గా ల్యాప్టాప్స్ అనేది 22 ల్యాప్టాప్స్ పంపించాం. మొబైల్స్ ఏలూరు 5 మొబైల్స్ షేర్ అయినట్టు, అలానే 6 మొబైల్స్ తిరుపతి షేర్ అయినాయి అనుకుంటున్నాం. టోటల్ మొబైల్స్ 15 మొబైల్స్ డిస్ప్లే అవుతున్నాయి. మౌసెస్ మొబైల్స్ రాజమండ్రి అమ్మా, తిరుపతి కాదు రాజమండ్రి. మౌసెస్ 6 తిరుపతి షేర్ చేసింది. దిస్ ఈస్ ద పాయింట్. ఓకే, లైక్ దట్ గ్రూప్ దేని బేసిస్ గ్రూప్ చేసినా మనం ఐటమ్స్ ని బేసిస్ గ్రూప్ చేసాము. ఓకేనా, ఏం ఫైండ్ అవుట్ చేసాము, అగ్రిగేట్ ఫంక్షన్ సమ్మని యూజ్ చేసి టోటల్ సేల్స్ ఇండివిజువల్ ఐటమ్స్ కి ఎన్ని టోటల్ గా మొత్తం సేల్ అయింది ఐడెంటిఫై చేసామని చెప్తున్నాం అమ్మా. ఓకే, ఇదే క్వరీని మనం మీకు మళ్ళా గుర్తు చేస్తున్నానమ్మా. ఇక్కడ అగ్రిగేట్ ఫంక్షన్ యూజ్ చేసేటప్పుడు యాజ్ అనే కీవర్డ్ యూజ్ చేసి మనం కాలం నేమ్ ని మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఓకేనా, నెంబర్ ఆఫ్ సేల్స్ అని రాసాం అనుకోండి అమ్మా, నెంబర్ ఆఫ్ సేల్స్ ఇలా కూడా రాసి మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చమ్మా. ఓకే, ఇక్కడ ఏదైతే మనం ఈ అగ్రిగేట్ ఫంక్షన్ యూజ్ చేసామో ఆ కాలం నేమ్ నెంబర్ ఆఫ్ సేల్స్ అని రావాలని చెప్పని యాజ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి అలా కూడా రాసుకోవచ్చు మనం. ఓకేనా, ఇది కూడా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం అమ్మా. రైట్ చూడండి ఇక్కడ ఒకసారి, నెంబర్ ఆఫ్ సేల్స్ అని కాలం నేమ్ మారిందమ్మా. లైక్ దిస్ ఆల్సో వీ కెన్ డిస్ప్లే ద రిజల్ట్ టేబుల్. గ్రూప్ బై అనేదాన్ని ఏం చేస్తాం, ఐటమ్ ని ఏదైతే కాలం ని మేము గ్రూప్ చేసుకుంటామో ఆ ఐటమ్ కాలం నేమ్ ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాము. ఏదో ఒక అగ్రిగేట్ ఫంక్షన్ యూజ్ చేసి మాత్రమే గ్రూప్ బై క్లాస్ ని ఇంప్లిమెంట్ చేస్తాము. నెక్స్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ లోనే గ్రూప్ బై ని ఇంప్లిమెంట్ చేస్తాము. దీస్ ఆర్ ద 3 కండిషన్స్. ఇది సింగిల్ టేబుల్ ని బేస్ చేసుకుని SQL క్వరీ ఎగ్జిక్యూట్ చేయడం చెప్తున్నాం అమ్మా. ఓకేనా, అలానే మల్టిపుల్ టేబుల్స్ ని బేస్ చేసుకుని కూడా మనం గ్రూప్ బై క్లాస్ యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడికి వచ్చేప్పటికి మనం ఎంప్లాయీస్ టేబుల్ నెక్స్ట్ ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఇంకో టేబుల్ ఏం చేసామమ్మా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ, సింగిల్ టేబుల్ కాకుండా మల్టిపుల్ టేబుల్స్. డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అనేది 2 టేబుల్స్ అమ్మా.
డిపార్ట్మెంట్ టేబుల్ ఏదమ్మా, ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ అయింది. ఓకే, ఇదిగోనమ్మా, ఇది డిపార్ట్మెంట్ టేబుల్. మనకి గ్రూప్ బై మినిమం క్లాస్ సింగిల్ టేబుల్ బేస్ చేసుకుని చూద్దాం. ఒకసారి ఇక్కడ నోట్స్ లో డిపార్ట్మెంట్ టేబుల్ ప్లేస్ చేసినట్లయినా ఒకసారి నేను మళ్ళీ దీన్ని అప్డేట్ చేసుకుని, ఓకేనా, మీకు నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దామమ్మా. ఓకే, మల్టిపుల్ కాలమ్స్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దామమ్మా. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేషన్. ఓకే, టేక్ కేర్ అమ్మా, సీ యూ టుమారో, బాయ్ బాయ్.